ఒక గ్రామంలో చాలామందికి గొంతువాపు ఉన్నట్లు కనుగొనబడింది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమై ఉండవచ్చు? గొంతువాపు అనేది ఏ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం? గాయిటర్ అనే వ్యాధి యొక్క ప్రధాన లక్షణమే గొంతువాపు. గాయిటర్ అనేది మనకి ఏ ఖనిజ లోపం వల్ల కలుగుతుంది? అయోడిన్ అనే లోపం వల్ల మనకి గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. గాయిటర్ అనే వ్యాధి యొక్క ప్రధాన లక్షణం గొంతువాపు. క్రింది వాటిలో సముద్ర చేపను గుర్తించండి. క్రింది వాటిలో సముద్ర చేప మనకి ట్యూనా అనేది సముద్ర చేప అవుతుంది. ట్యూనా అనేది సముద్ర చేప అవుతుంది. మిగిలిన చేపలు ఏంటి? కట్ల, రోహు, మృగుల్. ఇవి చెరువులో ఉండే చేపలు. లైలా అనేది క్రింది వాటిలో ఏ సహజ దృగ్విషయం పేరు? లైలా అనేది ఏంటి మనకి? లైలా అనేది తుఫాన్ పేరు కదా, కాబట్టి లైలా అనేది తుఫాన్ అనే సహజ దృగ్విషయం యొక్క పేరు. క్రింది మొక్కలలో ఏ మొక్కకు పూలు ఉండవు? క్రింది మొక్కలలో ఏ మొక్కకు పూలు ఉండవు? ఏ మొక్కకు పూలు ఉండవండి? పూలు ఉండవు కాబట్టి ఆ మొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతుంది. కాబట్టి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కకు పూలు ఉండవు. కింది వాటిలో ఏమిటది? ఫెర్న్ అనే మొక్కకు పూలు ఉండవు. ఫెర్న్ అనే మొక్క సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. సిద్ధ బీజాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తినే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే మొక్కలకి పూలు అనేవి ఉండవు. గాలి ఈ దిశలో పీడనాన్ని కలిగిస్తుంది. గాలి ఈ దిశలో పీడనాన్ని కలిగిస్తుంది. ఏ దిశలో కలిగిస్తుంది? ఊర్ధ్వ దిశలో, నిమ్న దిశలో, ప్రక్కలకు. కాబట్టి గాలి అనేది ఊర్ధ్వ దిశలో, నిమ్న దిశలో, ప్రక్కలకు పీడనాన్ని కలిగిస్తుంది. కొత్త సహజ వనరులను సృష్టించడం సాధ్యం కాదు. కొత్త సహజ వనరులను సృష్టించడం సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేయాలి? సహజ వనరులను సక్రమ మరియు సుస్థిరమైన మార్గంలో ఉపయోగించుకోవాలి. భూకంపం సమయంలో భూమి యొక్క ప్రకంపనలు లేదా కంపనాలను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? థర్మామీటర్ అనేది దేనికి ఉపయోగిస్తాం మనం? శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తాం. బారోమీటర్ దేనికి ఉపయోగిస్తాం? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం. కాబట్టి రిక్టర్ స్కేల్ అనేది భూకంప సమయంలో భూకంపనాలను కొలవడానికి లెక్కిస్తారు. ఇంకోటి ఏముంది? ఎనిమోమీటర్ దేనికి ఉపయోగిస్తాం? గాలి వేగాన్ని లేదా గాలి వీచే దిశను కనుగొనడానికి ఎనిమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం. గొర్రె ఉన్నిలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ ఏంటి? గొర్రె ఉన్నిలో ప్రధానంగా ఉండే ప్రోటీన్ కెరాటిన్. కెరాటిన్ అనేది గొర్రె ఉన్నిలో ఉండే ప్రోటీన్. పత్తి ఫైబర్ నుండి వేరు చేసే ప్రక్రియను ఇలా పిలుస్తారు. పత్తి ఫైబర్ను విత్తనాల నుండి వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? జిన్నింగ్ అని అంటారు. ఏమంటారు? జిన్నింగ్ అని అంటారు. మానవుల్లో ఉండే మెడ ఎముకల సంఖ్య జిరాఫీలతో పోలిస్తే జిరాఫీలో ఉండే ఎముకలతో సమానంగా ఉంటుంది. జిరాఫీలో ఉండే ఎముకలకు సమానం. మెడలో ఉండే ఎముకల సంఖ్య అంతా 7. పెప్టిక్ అల్సర్ ఈ క్రింది కారణాల వల్ల వస్తుంది. ఏ కారణాల వల్ల వస్తుందండి? హెలికోబాక్టర్ పైలేరియా బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్. హెలికోబాక్టర్ పైలేరియా బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. క్రింది రక్త భాగాలు వాటి యొక్క పేర్లతో జత చేయండి. క్రింది రక్త భాగాలను వాటి యొక్క పేర్లతో జత చేయండి. ప్లేట్లెట్స్ అంటే ఏంటండి మనకి? థ్రాంబోసైట్స్. ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్. తెల్ల రక్త కణాలు ల్యూకోసైట్స్. ఎవరైనా తమ ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే కింది వాటిలో వేటిని క్రమం తప్పకుండా తినడం మానుకోవాలి. వేటిని మానుకోవాలండి? బాగా వేయించిన స్నాక్స్ మరియు వెన్న తినడం తగ్గించడం ద్వారా తమ ఆహారంలో లేదా శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చు. జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఏంటండి? జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు కారణం? చాలా వరకు గుడ్లను పొదిగించేందుకు ఉపయోగించడం వల్ల జనవరి నుండి ఏప్రిల్ వరకు గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. పొదిగే కాలం కాబట్టి ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. నీల విప్లవం వీటిని సూచిస్తుంది. నీల విప్లవం ఏంటండి?
చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల. చేపలు మరియు జల ఉత్పత్తిలో పెరుగుదల నీలి విప్లవం. పాల ఉత్పత్తిలో పెరుగుదల శ్వేత విప్లవం. పాల ఉత్పత్తిలో పెరుగుదల శ్వేత విప్లవం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల హరిత విప్లవం. కింది జంతువులలో ఏది కండరాలను ఉపయోగించి శరీరం యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది? ఏమిటండి అది? వానపాము. వానపాము అనేది మనకి కండరాలను ఉపయోగించి సంకోచ వ్యాకోచాల ద్వారా కదులుతుంది. గాలి వేగాన్ని ఒక పరికరం ద్వారా కొలుస్తారు. దాని పేరేంటి? గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏంటి మనకి? ఎనిమోమీటర్. గాలి వేగాన్ని కొలిచే పరికరం ఎనిమోమీటర్. థర్మామీటర్ ద్వారా శరీర ఉష్ణోగ్రత, బారోమీటర్ ద్వారా వాతావరణ పీడనాన్ని, హైగ్రోమీటర్ ద్వారా గాలిలోని తేమను కొలుస్తారు. గాలిలో తేమను కొలిచే పరికరమే హైగ్రోమీటర్. గాలిలో తేమని లేదా ఆర్ద్రతను కొలిచే పరికరం కూడా హైగ్రోమీటరే. కింది వాటిని జతపరచండి. ఆప్షన్ ఏ అలల శక్తి. అలల శక్తి ఏంటి? చంద్రుని గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. బయోమాస్ ఏమిటి? కుళ్ళిపోతున్న సేంద్రీయ పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది. పవనశక్తి. స్థిరమైన గాలివేగం అనేది పవనశక్తికి అవసరం. భూ ఉష్ణశక్తి. భూ పటలం నుండి ఉష్ణాన్ని సంగ్రహిస్తుంది. తీవ్రమైన ప్రమాదం తర్వాత గోల్డెన్ అవర్ని విస్మరించడం వల్లే కలిగే ఫలితాన్ని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? గోల్డెన్ అవర్ని విస్మరించడం వల్ల మనకి ఏం కలుగుతుంది? రోగి స్వయంగా కోలుకోవచ్చు అనేది గోల్డెన్ అవర్ని పాటించడం వల్ల కలుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది కూడా. గోల్డెన్ అవర్ని పాటించడం వల్ల కలిగే లాభమే. ఇది చికిత్సకు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఇస్తుంది కూడా. గోల్డెన్ అవర్ని పాటించడం వల్ల కలిగే లాభమే. కానీ గోల్డెన్ అవర్ని విస్మరించడం వల్ల మనకు కలిగే నష్టం ఏమిటి? ఇది తీవ్రమైన సమస్యలు లేదా మరణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఎందుకంటే ఉన్ని దారాల మధ్య చిక్కుకున్న గాలి ఉష్ణ ప్రవాహాన్ని నిరోధిస్తుంది కాబట్టి ఉన్ని అధమ ఉష్ణవాహకం. సాధారణంగా పత్తి మొక్కలను ఈ రకమైన నేలలో పండిస్తారు. నల్లరేగడి నేలలో పండిస్తారు. ఏ నేలల్లో? నల్లరేగడి నేలలో పండిస్తారు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన వాక్యం ఏంటి చూద్దాం. మానవుని పుర్రె 22 ఎముకలతో రూపొందించబడి ఉంటుంది అనేది సరి అయినది. క్రింది వ్యాధులను వాటి కారణాలతో జత చేయండి. వ్యాధులు, కారణాలు. డెంగ్యూ అనే వ్యాధి మనకి దేని వల్ల వస్తుంది? డెంగ్యూ అనే వ్యాధి మనకి వైరస్ వల్ల వస్తుంది. బోధకాలు అనే వ్యాధి మనకు దేని వల్ల వస్తుంది? పరాన్నజీవి వల్ల వస్తుంది. క్షయ అనే వ్యాధి మనకి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. తామర అనే వ్యాధి మనకి శిలీంధ్రాల వల్ల వస్తుంది. గీత తన సోదరుడి చిగుళ్ళ నుండి సులభంగా రక్తం కారుతుందని గమనించింది. అతని ఆహారంలో ఈ విటమిన్ లోపించి ఉండవచ్చు. చిగుళ్ళ నుండి రక్తం కారడం అనేది ఏ వ్యాధి యొక్క లక్షణం? స్కర్వీ అనే వ్యాధి యొక్క లక్షణం. స్కర్వీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల మనకు కలుగుతుంది? స్కర్వీ వ్యాధి అనేది మనకి విటమిన్ సి లోపం వల్ల కలుగుతుంది. కాబట్టి దీనికి సరైన సమాధానం విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం అనేది సులభంగా కారుతుంది. ఇది ఏ వ్యాధి లక్షణం? స్కర్వీ అనే వ్యాధి యొక్క లక్షణం. ఎన్ఈసిసి పూర్తి రూపం. ఎన్ఈసిసి పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. వేరుశనగలో టిక్కా తెగులు వ్యాధి వీటి వల్ల వస్తుంది. ఏదైనా వ్యాధి చివర తెగులు అని ఉంటే ఆ వ్యాధి మ్యాక్సిమం మనకి శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. కాబట్టి వేరుశనగలో టిక్కా తెగులు దేని వల్ల వస్తుంది? శిలీంధ్రాల వల్ల కలుగుతుంది. స్టేట్మెంట్ 1. ఫ్లూ ఒక ప్రమాదకరమైన స్వల్పకాలిక వ్యాధి. బోధకాలు ఒక దీర్ఘకాలిక వ్యాధి. కాబట్టి రెండూ సరి అయినవే. స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండూ సరి అయినవే. క్రింది వాటిలో తుఫాన్ యొక్క ప్రభావం కానిది ఏంటి? తుఫాన్ హెచ్చరిక వ్యవస్థలు అనేవి తుఫాన్ యొక్క ప్రభావం కాదు. భారీ వర్షపాతం, వరదలు, తుఫాను పెను పంటలు మరియు ఆస్తి నష్టాలు అనేవి తుఫాన్ యొక్క ప్రభావాలు అవుతాయి. క్రింది వాటిలో సాంప్రదాయేతర వాయువనరులను గుర్తించండి. క్రింది వాటిలో సాంప్రదాయేతర వాయువనరు ఏంటి? మనకి
మనకి కోల్ బెడ్ మీథేన్ అనేది సాంప్రదాయేతర వాయు వనరు అవుతుంది. కాలిన గాయాలకు చికిత్స చేయడానికి క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రథమ చికిత్స దశ కాదు? కాలిన గాయాలకు కింది వాటిలో ఏది సరైన ప్రథమ చికిత్స దశ కాదు? ఆప్షన్ 1, బొబ్బలను ఎల్లప్పుడూ చదుముగా ఉండడం అనేది కాలిన గాయాలకు చేసే చికిత్స. కాలిన భాగాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు చల్లని నీటి ప్రవాహం కింద ఉంచడం కూడా కాలిన గాయాలకు చేసే చికిత్స. కాలిన గాయాలు తీవ్రంగా ఉంటే జాగ్రత్తగా ఆయింట్మెంట్ రాయడం కూడా కాలిన గాయాలకు చేసే చికిత్స. అంతేగాని కాలిన ప్రాంతానికి నేరుగా మంచును రాయడం అనేది కాలిన గాయాలకు చేసే చికిత్స కాదు. పట్టు మరియు పత్తి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పట్టు మరియు పత్తి గురించి సరైన వాక్యం. పట్టులో ప్రధానంగా మనకి ప్రోటీన్లు ఉంటాయి, పత్తిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పట్టులో ప్రోటీన్లు, పత్తిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. క్రింది వాటిలో వృత్తిపరమైన దుస్తులలో భాగంగా ఆఫ్రాన్లను ధరించే నిపుణులను గుర్తించండి. ఆఫ్రాన్లు మనకి ఎవరు ధరిస్తారండి? వైద్యులు ఆఫ్రాన్లను ధరిస్తారు, చెఫ్లు కూడా ఆఫ్రాన్లను ధరిస్తారు. కాబట్టి ఆఫ్రాన్లను ధరించే వాళ్ళు ఎవరు? వైద్యులు, చెఫ్లు. క్రింది శరీర భాగాల్లో వేటి మధ్య మృదులాస్థి ఉంటుందో చూద్దాం. ప్రక్కటెముకలు మరియు ఉరోస్థి మధ్య మృదులాస్థి ఉంటుంది. వెన్నుపాము యొక్క వెన్నుపూసల మధ్య కూడా మనకి మృదులాస్థి అనే ఎముక ఉంటుంది. నీటి కాలుష్యానికి ఉష్ణం కారణమని ఎందుకు భావిస్తారు? ఇది నీటిలోని ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది కాబట్టి, ఉష్ణం అనేది నీటిలో ఉన్న ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఉష్ణాన్ని కూడా నీటి కాలుష్యానికి కారణమని చెప్తారు. మనం భూమి ఉపరితలం నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ గాలి మరింత చల్లగా మారుతుంది. ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ గాలి కూడా మనకి చల్లగా ఉంటుంది. రవికి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు. అతని తల్లి క్రింది వాటిలో వీటిని తరచుగా ఇవ్వాలండి? పాలకూర పప్పును తరచుగా ఇవ్వడం ద్వారా రవి అనే వ్యక్తిలో ఐరన్ లోపాన్ని తగ్గించవచ్చు. భారతదేశంలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు మరియు పాలపొడి వంటి ఉత్పత్తులు తయారు చేయడానికి ఉపయోగించే పాల శాతం ఎంతండి? 60%. ఎంత? 60% పాలు ఉపయోగిస్తారు. క్రింది వాటిలో తేనెటీగ వృక్షజాలంగా పరిగణింపబడే మొక్కలను గుర్తించండి. క్రింది వాటిలో తేనెటీగ వృక్షజాలంగా పరిగణింపబడే మొక్కలు ఏమిటి మనకి? అకాసియా చెట్టు లేదా తుమ్మ చెట్టు, ఆవాలు మరియు తుమ్మ చెట్టుని మనం తేనెటీగ యొక్క వృక్షజాలంగా పరిగణిస్తాం. క్రింది వాటిలో స్పృహ కోల్పోయిన సందర్భంలో వ్యక్తికి సహాయపడే అత్యంత సముచితమైన ప్రథమ చికిత్స ఏమిటి? స్పృహ కోల్పోయినప్పుడు కాళ్ళను పైకి లేపి తలను పక్కకు వంచి వాయు మార్గం తెరిచి ఉండేలా చూడడం అనేది స్పృహ కోల్పోయిన వ్యక్తికి చేసే ప్రథమ చికిత్స. క్రింది జంతువులలో ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏమిటి? అమీబా అనేది ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. క్రింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో ఒకటి. క్రింది వాటిలో ప్రధాన సాంప్రదాయేతర ఇంధన వనరు ఏమిటది? బయోడీజిల్. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. వరదల గురించి సరికాని వాక్యం ఏమిటి? అర అడుగు లోతు వరద ఒక వ్యక్తిని కింద పడేలా చూస్తుంది, సరి అయినదే. వరదల గురించి 1 అడుగు లోతు వరద కార్ల వంటి వాహనాలను కింద పడేలా చేస్తుంది, ఇది కూడా సరి అయినదే. 2 అడుగుల లోతు వరద కార్ల వంటి వాహనాలని తుడిచిపెట్టేస్తుంది, ఇది కూడా సరి అయినదే. 1 అడుగు లోతు వరద ఖాళీ నడకన లేదా కారు ద్వారా సురక్షితంగా దాటవచ్చు అనేది వరదల గురించి సరి అయినది కాదు. క్రింది వాక్యాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ 1, హిమాలయాల వంటి చల్లని ప్రదేశాల్లో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తారు, సరి అయినదే. ఎడారుల వంటి వేడి ప్రదేశాల్లో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తారు, సరి అయినదే. సరీసృపాల నుండి పక్షుల పరిణామం చెందిన యుగం ఏమిటి?
మోసోజోయిక్ యుగం. ఏమిటది? మోసోజోయిక్ యుగం. పెద్దవారిలో చిన్న ప్రేగు సుమారుగా ఎంత ఉంటుంది? పెద్ద ప్రేగులో సుమారుగా చిన్న ప్రేగు అనేది మనకి 7 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. ఎన్ని మీటర్ల పొడవు? 7 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. త్రాగునీటిలో ఫ్లోరైడ్ గాఢతలో ఈ స్థాయిని మించి ఉంటే అది పిల్లల్లో దంత సమస్యలను కలిగిస్తుంది. త్రాగునీటిలో ఫ్లోరైడ్ గాఢత ఈ స్థాయిని మించి ఉంటే ఎంత? 1.5 స్థాయిని మించి ఉంటే అది చిన్నపిల్లల్లో దంత సమస్యను కలిగిస్తుంది. దీని కారణంగా గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తుంది. దేని కారణంగా అండి? గురుత్వాకర్షణ బలం మరియు భూమి యొక్క పరిభ్రమణం కారణంగా గాలి అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూనే ఉంటుంది. ఒక పిల్లవాడు రేచీకటితో బాధపడుతున్నాడు. దేంతో? రేచీకటితో. క్రింది వాటిలో ఏది అతని పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది? రేచీకటి అనేది మనకి విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతుంది. విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతుంది కాబట్టి విటమిన్ ఏ లభించే పదార్థాలు తినడం ద్వారా అతనికి రేచీకటి నుండి బయటపడడానికి సహాయపడుతుంది. ఏమిటది? క్యారెట్లు మరియు బొప్పాయి. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్ వర్గీస్ కురియన్ కింది వాటిలో వేటిని ప్రతిపాదించాడు? భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి వర్గీస్ కురియన్ హైబ్రిడ్ రకాల ఆవులు మరియు గేదెలను ఉత్పత్తి చేయడం, జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, సమర్థవంతమైన పాల సేకరణ మరియు సంరక్షణ వంటి పద్ధతులను ప్రతిపాదించాడు. చెరకులో ఎర్రకొల్లు తెగులు వ్యాధి దీనివల్ల వస్తుంది. చెరకులో ఎర్రకొల్లు తెగులు మనం చెప్పుకున్నాం కదా, తెగులు అనే వ్యాధి వస్తే మ్యాక్సిమం అది శిలీంధ్రం వల్ల కలుగుతుంది అని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. గాలి మరియు వ్యాధి సోకున మొలకల ద్వారా వ్యాప్తి చెందుతున్న శిలీంధ్రం వలన. దేనివలన? శిలీంధ్రం వలన. రంగయ్య తరచుగా నాకు ఆరోగ్యం బాగోలేదు అని అంటాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం కింది వాటిలో ఏది ఆరోగ్యాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? ఆరోగ్యం బాగోలేదు అని చెప్తున్నాడు కాబట్టి అతనికి శారీరక మానసిక మరియు సామాజిక శ్రేయస్సు బాగోలేదు అని అర్థం. చారిత్రక వైజ్ఞానిక పరిభాషలో స్థిరమైన గాలి అనే పదాన్ని దేన్ని సూచిస్తుంది? స్థిరమైన గాలి అనేది కార్బన్ డైఆక్సైడ్ని సూచిస్తుంది. అదే ఖర్చయ్యే వాయువు అంటే ఆక్సిజన్, స్థిరమైన గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్. శక్తి వనరు బొగ్గు యొక్క ప్రధాన అనుఘటకం ఏమిటి? కార్బన్. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా వికారం మరియు తల తిరుగుతున్నట్టు ఫిర్యాదు చేస్తాడు. వారిని నవ్వమని అడిగినప్పుడు వారు నోరు వంకరగా ఉందని, మాటలు అస్పష్టంగా ఉన్నాయని మరియు వారు ఒక చెయ్యి పైకి ఎత్తలేకపోతున్నారని మీరు గమనించవచ్చు. మీరు ఏమి ఊహించాలి? ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏమి చేయాలి? అతనికి పక్షవాతం యొక్క లక్షణాలు, వెంటనే వైద్యుని సహాయం తీసుకోమని చెప్పాలి. కింది స్టేట్మెంట్లను చదివి సరైన ఎంచుకను ఎంచుకోండి. స్టేట్మెంట్ ఏ. అన్ని మేఘాలు ఎల్లప్పుడూ వర్షాన్ని కలిగించవు అనేది సరైన స్టేట్మెంటే. మేఘాలు భారీ నీటి ఆవిరి బిందువుల నుండి ఏర్పడతాయి అనేది మనకి సరైన స్టేట్మెంట్ కాదు. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనదే, స్టేట్మెంట్ బి సరైనది కాదు. క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. పక్షులు ఎగరడానికి రెక్కలు సహాయపడతాయి, సరి అయినదే. బరువును తగ్గించడానికి పక్షులకు బోలు ఎముకలు ఉంటాయి, ఇది కూడా సరి అయినదే. కాబట్టి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండూ సరి అయినవే. క్రింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ పక్షి ఏంటి? నిప్పుకోడి ఆస్ట్రిచ్. 4R సూత్రాన్ని అమలు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. క్రింది వాటిలో 4Rలో భాగం కానిది? రెడ్యూస్ అనేది 4Rలో భాగమే, రీయూజ్ కూడా 4Rలో భాగమే, రికవర్ కూడా 4Rలో భాగమే. రిమూవ్ అనేది 4Rలో భాగం కాదు. ఇంకొక R ఏంటంటే రీసైకిల్. రీసైకిల్. రెడ్యూస్, రీయూజ్, రికవర్, రీసైకిల్. ఏ రకమైన రక్త కణాలు గడ్డ కట్టడానికి సహాయపడతాయి? ఏమిటండి అవి? రక్త ఫలికలు, ప్లేట్లెట్స్ అనేవి రక్త కణాలు గడ్డ కట్టడానికి సహాయపడతాయి.